తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి కొనసాగుతోంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అధికారులు వార్డుల వారీగా బరిలో నిలిచిన అభ్యర్థుల్ని వడపోసి ఫైనల్ లిస్ట్ ని సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా తుది జాబితాను విడుదల చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, సింధు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ప్రస్తుతం ఏ జిల్లాలో ఎంతమంది అభ్యర్థులు ఫైనల్ లిస్ట్ అయ్యారు అనే అంశాన్ని కూడా ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం అక్కడి నుంచి నివేదికలు కూడా తెప్పించుకుంటుంది. రాత్రి వరకు కూడా పూర్తిగా ఎంతమంది అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో బరిలో ఉన్నారనేది కూడా ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. ముఖ్యంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా 2996 వార్డులకు కూడా ఎన్నికలు జరుగుతాయి. అయితే ముఖ్యంగా చూసినట్టయితే నామినేషన్ల పరిశీలనలోనే దాదాపు 705 మంది అభ్యర్థులు నామినేషన్లు కూడా అధికారులు తిరస్కరించారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. ఇప్పుడు పోటీలో ఉండేటువంటి అభ్యర్థుల ఫైనల్ లిస్టును కూడా ఎన్నికల సంఘం ఖరారు చేస్తుంది. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా గుర్తు కేటాయిస్తారు. ప్రధానంగా చూసినట్టయితే 3 ప్రధాన పార్టీలు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలకు సంబంధించి అభ్యర్థులు కూడా బరిలో ఉంటారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా రెబల్స్ బరిలో ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి అక్కడ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అదేవిధంగా కాంగ్రెస్లకు పోయినటువంటి సంజయ్ కుమార్ వర్గీయులు, అదేవిధంగా జీవన్ రెడ్డి వర్గీయులు అక్కడ కూడా గొడవ జరుగుతూ ఉంది. ఎందుకంటే 30 వార్డులకు సంబంధించి అభ్యర్థుల బీఫామ్లు సంజయ్ కుమార్ ఇచ్చారు. అదేవిధంగా 20 వార్డులకు మాత్రం జీవన్ రెడ్డి కేటాయించడంతో జీవన్ రెడ్డి వర్గీయులంతా కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు గద్వాల నియోజకవర్గంలో అదే పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి బండ్లకృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలకు గెలిచి ఎమ్మెల్యే అటు కాంగ్రెస్లకు వెళ్ళారు. ఆయన వర్గీయులకు ఎక్కువ టికెట్లు కూడా ఇప్పించుకున్నారంటే గొడవ జరుగుతుంది. అక్కడ సరిత అక్కడ ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరిత తన అభ్యర్థులను కూడా బరిలో దింపిన పరిస్థితి కనిపిస్తుంది. రెబల్స్ను అక్కడ బరిలోంచి తప్పించలేకపోయారు. ఇట్లా రాష్ట్రంలో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడదైతే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల అభ్యర్థులు బీఫామ్ ఇవ్వకుండా ఉన్నారు. ముఖ్యంగా అన్నదమ్ములు పోటీ చేసిన దగ్గర అన్న కాంగ్రెస్లో బీఫామ్ ఉంటే తమ్ముడు బీఆర్ఎస్ బీఫామ్, కానీ అక్కడ వాళ్ళిద్దరు కలిసి ఒకటే బీఫామ్ ఒకరు విత్డ్రా అయ్యి ఇంకొకరు బీఫామ్ ఉన్నటువంటి పరిస్థితి ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో చాలా 10 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు అక్కడ పోటీలో లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా చాలా చోట్ల అటు బీఆర్ఎస్లో రెబల్స్ను బుజ్జగించేందుకు ఎంత కసరత్తు చేసినప్పటికీ నేతలు ఎవరు కూడా వెనక్కి తగ్గలేదు ఈ క్రమంలో. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 116 మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం ఇన్ఛార్జీలను ముందుగానే నియమించింది. వాళ్ళందరినీ కూడా క్షేత్రస్థాయికి పంపించినప్పటికీ కూడా మున్సిపల్ ఎన్నికలు గుర్తుల మీద జరుగుతాయి కాబట్టి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా అభ్యర్థులు తీసుకున్నారు. ఇందులో గెలవాలన్నటువంటి ఒక కసి అభ్యర్థులకు కనిపించింది. కాబట్టి ఎవరు కూడా ససేమిరా అన్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీలో అయితే మంత్రులు రంగంలో దిగినప్పటికీ కూడా అక్కడ వాళ్ళని ఎంత భుజగించారు కూడా. ఎందుకంటే అధికారంలో ప్రభుత్వం ఉంది కాబట్టి పోటీ చేసే అభ్యర్థులు తాకిడి కూడా ఆ పార్టీకి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రెబల్స్ అయితే అధికార పార్టీకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.